Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. నేషనల్ హైరాల్డ్ కేసుపై కాంగ్రెస్ విరసన ర్యాలీ. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు హన్మకొండ అంబేద్కర్ కూడాలి వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హైరాల్డ్ కేసు విషయంలో బీజేపీ రాజకీయ కక్షతో ఏఐసిసి అగ్రనేతలు గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు, గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారిపై ఈడీ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ కేసులలో ఢిల్లీ కోర్టు ఈడీ చర్యలను తప్పుబట్టిన అంశంలో ప్రజలకు వివరించేందుకు ఈ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దమనకాండకు వ్యతిరేకంగా వివాదాలను చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్ష గొంతులకు అణిచివేయేందుకు బీజేపీ కేంద్ర దర్యాప్తు స్థలంకు దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలను, ఈడీ చర్యలపై గంభీరమైన ప్రశ్నలు లేవెత్తుతున్నాయని తెలిపారు. ర్యాలీకి సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకొని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శకులు బొద్ది ప్రభాకర్ రెడ్డి, ఈవి శ్రీనివాసరావు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా హర్షణీయం. కాంగ్రెస్ పార్టీ నుండి చాలా హర్షణీయం వ్యక్తం చేస్తున్నాము. నేషనల్ హెరాల్డ్ కేసు అనేది 1938లో స్వాతంత్ర సమరయోధులు స్థాపించినటువంటి ఒక పత్రిక. దాని మీద తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరియు గాంధీ కుటుంబాన్ని కావాలనే కక్షపూరితంగా కేసులో ఇరికించి ఎన్నోసార్లు ఈడీ వాళ్ళతో, సిబిఐ వాళ్ళతో ఇంట్రాగేషన్ పేరు మీద రాజకీయంగా, మానసికంగా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఎన్ని విధాలుగా వాళ్ళు మానసికంగా చేసినా కానీ దృఢ సంకల్పంతో, అంటే ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందనే శాంతియుతంగా గాంధీ గారి మార్గంలోనే నడుచుకుంటూ అహింస ధోరణిలో కాకుండా శాంతియుత మార్గంలో ఈరోజు వాళ్ళు విజయం సాధించారు. దానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అనంటే కేంద్ర ప్రభుత్వము ప్రజల యొక్క బాగోగులు, దేశ అభివృద్ధి మీద కాకుండా కేవలము స్వార్థంతో దేశం యొక్క పురోగతిని అడ్డుకుంటూ కాంగ్రెస్ నాయకుల మీద, మరి గాంధీ కుటుంబం మీద కక్షపూరిత చర్యలు ఇప్పటికైనా మానుకోవాలని, రోజు రోజుకు రూపాయి విలువ పడిపోతూ, దేశంలో నిరుద్యోగత పెరిగిపోతూ, ఉద్యోగ భద్రతను కోల్పోయి యువకులు ఎంతోమంది ఈరోజు దేశము అట్టడుగు స్థాయికి పడిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టి గాంధీ పేరును తొలగించాలని, లేకపోతే వందే మాతరం మీద కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇకనైనా మానాలి. అంటే సిబిఐ, ఈడీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా మీరు మీ వ్యక్తిగతం కోసం వాడుకున్నారు అంటే ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రజలను ఒక్కసారిగా ఆలోచించే విధంగా కూడా చేసింది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ చిల్లర రాజకీయాలు మానుకొని దేశ యువత పైన, ఉద్యోగ భద్రత పైన, దేశంలోకి అసలు అంత ఈజీగా ఉగ్రవాద చర్యలు ఎలా జరుగుతున్నాయి, ఎలా చొచ్చుకు వస్తున్నారు, వీటన్నిటి మీద దృష్టి సారించాలని, మీ అధికారాన్ని, మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి మేము హెచ్చరిస్తున్నాం. అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ అధికారులు అక్రమ కేసులకి నిబద్ధంగా ఏఐసిసి మరియు టీపీసీసీ గారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు ఇనుగాల వెంకటరమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో 2015 సెప్టెంబర్లో ఈడీ అధికారులు కొట్టివేసిన కేసుని తిరిగి 7 సంవత్సరాల తర్వాత ఈ కేసును ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని అక్రమంగా కేసులు పెట్టి దాదాపు వారానికి 2 సార్లు శ్రీమతి సోనియా గాంధీ గారిని విచారణ పేరుతో ఈడీ అధికారులు విచారణ చేపట్టడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని కూడా దాదాపు 53 గంటలు కూడా విచారణ పేరుతో అప్పట్లో ఎంతో విధంగా ఇబ్బందులకు గురి చేసింది. ముఖ్యంగా స్వాతంత్రం తీసుకొచ్చిన 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈరోజు గాంధీ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. అలాగే స్వాతంత్రం తీసుకొచ్చిన సోనియా గాంధీ గారిని కూడా ఈరోజు కక్షపూరిత పేరుతో ఈడీ అధికారులు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టి గురి చేస్తున్నారు. ఇదంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే
తెరుచుకున్న పుస్తకం లాంటిది. నిజంగా ఏదన్నా ఉంటే ప్రజలకి ముక్కుసూటిగా చెప్పే గుణం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి వారి మీద ఎన్ని కక్షపూరిత చర్యలు ఉన్నా కానీ తిరిగి కొడతాము. ఇది 100% మా కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉంటుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఈడీ అధికారులు కానీ. ఖబర్దార్ మోడీ గారు, ఖబర్దార్ అమిత్ షా గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం.